ఇందాక ఇదే నడిపామన్నమాట. సో ఇది చూసుకుంటే మీరు ఈ రబ్బర్ ఉంది కదా, తీయగానే టప్మని రబ్బర్ చేతిలో పడిపోయింది. యాక్చువల్గా ఈ కలర్ చూసి టెంప్ట్ అయ్యాము, ఇది బాగుంది. అండ్ ఇప్పుడే దుర్గం చెరువులో దిగడం జరిగింది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఎక్కడైతే కారు చూసుకోమో అక్కడికి వెళ్ళాలి. సో ఇట్ విల్ టేక్ అరౌండ్ 10 minutes టైం. వంశీ వస్తాడు. Much later. This is the first car. This is the first car అండి. ఇది ఆటోమేటిక్ 2013 టాప్ అండ్ అన్నాడు కదా, సన్ రూఫ్ లేదు. ఇప్పుడు ఏంటంటే మనోడు వంశీ ఏం చేస్తారంటే ఇప్పుడు టెస్ట్ రైడ్ చేస్తున్నాడు. మనకి అంతగా తెలియదు కదా, కొత్త వాళ్ళం కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పీపుల్తో చేయించాలి ఇవన్నీ. మనోడు ఓకే అంటే నెక్స్ట్ అప్పుడు మనం మెకానిక్ చెప్పి ఓకే ఇది అనుకుంటున్నాము, దీనికి వెళ్ళొచ్చా, దీనికి ఎంత ప్రైస్ పెట్టచ్చా, మొత్తం ఏమంటారు దాన్ని, డ్యామేజ్లు ఏమైనా ఉన్నాయో అన్నీ చూసుకొని తీసుకోవాలన్నమాట. చిన్న డ్యామేజ్ నెగ్లెక్ట్ చేసేయచ్చు, మరి పెద్ద డ్యామేజ్ యాక్సిడెంట్లు బండ్లు అవి అయితే చాలా కష్టం. లైట్గా చల్లగా వస్తుంది కదరా, ఫోన్లే చచ్చిపోతున్నాం, వేడొచ్చేస్తుంది. బాగుందా, స్మూత్ గా ఉంది బండి. కాకపోతే థర్డ్ హ్యాండ్ ఇక్కడ ఎలా ఫిక్స్ అవ్వాలంటే ఈ తర్వాత స్క్రాప్ చేసేయాలన్నట్టు ఫిక్స్ అవ్వాలి. ఓకే, ఇది జస్ట్ మనం ఏంటంటే డ్రైవింగ్ పర్పస్ కోసం రా, డ్రైవింగ్ కంప్లీట్ గా నేర్చుకోవడం, ఒక 1-2 years తిప్పుకోవడం అంతే. ఇప్పుడు ఎవరి దగ్గర వెళ్ళి ఎవరో బండి ఎవరైనా నేర్చుకుంటారంటే బండి ఎత్తాడు ఎవడో అక్కడ, అది కూడా భయం చెప్తాడు. కార్ ఎవరో అంటే ముందే దండం మీద ఎత్తాడు. అన్ని ఎందుకు, అదే డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి ప్రశాంతంగా నేర్చుకొని ఆడి దగ్గర లెర్నర్స్ అప్లై చేసుకొని. నో సిగ్నల్ ఉంటుంది, బ్యాక్ అయితే పని చేయట్లేదు ఏంటి. మెరూన్ గ్యాస్ పెట్టించుకోవాలి. నెక్స్ట్ బక్రా 93.5 అది 94. పెట్రోల్ బండి ఇండియన్ వాయిస్ రావట్లేదు. ఏమంటావు, మామూలుగా నీ వ్యూ ఏంటి? బండి అయితే బాగానే ఉంది, అంటే డ్రైవింగ్ అది స్మూత్ గానే ఉంది. సస్పెన్షన్ కూడా బాగున్నాయి. ఒకసారి టైర్స్ వెరిఫై చేసుకోవాలి. నువ్వు ఏసీ గ్యాస్ అది బేసిక్ లేదు, అదే ఇయర్స్ బండికి పక్కగా గ్యాస్ పెట్టించుకోవాలి మనం. సో ఓకే మాన్యువల్ కూడా చూద్దాం. అది కూడా మాన్యువల్ ఒకటి ఉంది, మాన్యువల్ కూడా చెక్ చేసి. అది వచ్చేసాం మాన్యువల్కి. ఇది కూడా మనకి ఇది లేదా, ఏసీ లేదా చూద్దాం. బాబోయ్ పక్కన పెట్టడమే అసలు సమస్య లేదు, గ్యాస్ వస్తలేదు. ఇది వచ్చి హోండా సిటీ మాన్యువల్ వెర్షన్ 2010. సో ఎంత అవుతుంది రెన్యువల్కి మర్చిపోయాను. ఓకే అదే బాగుంది. సౌండ్ ఎక్కడ ఉంది? ఓకే, ఎప్పుడు మనం 93.5 పెట్టుకోవాలి, లేదంటే 60 పాటలు హిందీ పాటలు వచ్చేస్తాయి. ఇదైతే స్టార్టింగే బాగా కనిపించేసింది మొత్తం అంతా. థర్డ్ ఓనర్ అయినా దానికి వెళ్ళిపోవడం బెస్టా లేదంటే దీనికే ఉండడం బెస్ట్ అనేది తర్వాత చూసుకోవాలి. మరి ఇది వస్తుంది బ్యాక్ కెమెరా, ఇందాక రాలే, చేయించుకోవాలంటా. సేమ్ ఏసీ కంప్లైంట్. మరి టైర్స్ ఎలా ఉన్నాయో ఏంటో అన్నీ చూసుకోవాలి. టెస్ట్ రైడ్ అయితే ఇంకా అయిపోయింది. ఇప్పుడు మేము అనుకున్న ఈ 2 చూసేసాం కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ మెకానిక్ కాల్ చేసి రా బాబు వచ్చినాయి పని చేయని చెప్పాలి. మేడిపల్లి నుంచి రావాలి. లెట్స్ గో.
ఏమంటావు? వాట్స్ యువర్ వ్యూ? నాకైతే రెండు బాగానే నచ్చాయి, కానీ కొంచెం ఇంటీరియర్ అయితే ఆటోమేటిక్ హోండా సిటీ ఆటోమేటిక్ ఆటోమేటిక్ అయితే నువ్వన్నా నేర్చుకోవచ్చు ఫర్దర్ గా. నువ్వు ఎప్పుడు నేర్చుకుంటున్నావు మరి? ఫ్రెండ్స్ చెప్తున్నట్టు నేను కూడా నేర్చుకోవడం స్కోప్ ఉంటుంది. నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు చెప్పు, స్కోప్ ఉంటుంది కరెక్ట్. ఎప్పుడు నేర్పిస్తావు చెప్పు. నేర్చుకోవాలని నేర్పించు. నేనే నేర్చుకున్నా, అది వచ్చేసిందని 5,000 పే చేయాలి. నేనే ఇంకా నేర్చుకుంటున్నాను, నేనే ఇంకా రోడ్లు ఎక్కడికి భయపడుతున్నాను, అందుకని కరోనా తీసుకొచ్చాను టెస్ట్ రైడ్ గాడికి. నేర్పిస్తాను. సరే చూద్దాం, మెకానిక్ తీసుకొచ్చి ఏది బాగుంటది అంటే పైన అందలు ఒకటే కాదు కదా, లోపల కూడా చూడాలి కదా. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే పైన అందాలు చూడొద్దు. నేను అది ఇచ్చిందట గట్టిగా. యాక్చువల్గా మేము ఈ కలర్ బాగుంది, సిల్వర్ కలర్, దీనికి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ కట్ చేస్తే డోర్ తీయగానే టప్ మన రబ్బర్ పడిపోయింది చేతిలోకి. ఇవన్నీ మనం చేయించుకుంటే మళ్ళీ మనకే వేస్ట్. ఇంటీరియర్స్ కూడా మళ్ళీ మనం చేయించుకుందాం అనుకుంటున్నాం కదా, కొంచెం బడ్జెట్ పెట్టుకొని. ఇవన్నీ టైం వేస్ట్ పని అన్నమాట. ఇదైతే నీకు సోనీ ప్లేర్ ఇచ్చేది, సోనీ ప్లేర్ వేయించుకున్నాడు అంటున్నా. ఇందాక తీసిన బండి ఒక హెడ్ లైట్ పని చేయట్లేదు. ఓకే, ఇంజన్ బాగుంటే ఇవన్నీ చేయించుకోవచ్చు కానీ ఇది వచ్చి డ్రైవింగ్ డిఫరెంట్ ఉంటుంది. హెడ్ లైట్స్ ఎక్కడ ఉంటాయి, సిగ్నల్ ఇటువైపు ఉంటుంది, లివర్ లో సిగ్నల్ ఇటువైపు ఉంటుంది, లివర్ ఇటువైపు ఉంటాయి, ఆపోజిట్ లో ఉంటాయి. ఆపోజిట్ మామూలుగా బేసిక్ నార్మల్ మన రైట్ సిగ్నల్ ఉంటాయి, లెఫ్ట్ ఇవి ఉంటాయి. స్కోడా, వోల్క్స్ వ్యాగన్, మరి దానికి ఎలా ఉంటే ఎప్పుడు చూడలేదు. దానికి ఎలా ఉంటాయి మళ్ళీ అది డ్రైవర్ పని ఉంటుంది. ఓనర్ కూడా తెలియదు ఎక్కడ ఉంటాయి. ప్యాషనేట్ ఉన్నది. సో ఇది వచ్చి స్కోడా ర్యాపిడ్ అంట. మనకి ఆప్షన్ లేదు, జస్ట్ అలా ఊరికే టెస్ట్ రైడ్ చేద్దామని. అడుగుతా అన్నాడు, కాదనుకుంటుంది. చూడండి సరదాగా అన్నాడు, ఎండలో ఉండడం ఎందుకు, ఏదో మెకానిక్ రావాలి, మెకానిక్ రావాలి. దీనికి ఏంటంటే రివర్స్ గేర్ నొక్కి క్లాసులకి వెళ్ళలేదు. ఏ ఇంట్లో బోల్ మంది ఉన్నారు కదా నేర్పించడానికి కుర్రాడికి. అప్పుడు నేను డ్రైవింగ్ నేర్పించిన నేను వెళ్తున్నాను రోజు పొద్దున్న. లెఫ్ట్ అని ఎదరగానండి, ఫస్ట్ గేర్ అలాగే అంటాడు నాకు. సిటీ బెటర్ ఉంది అనిపించింది. సిటీ బెటర్ దీని మీద. ఓకే, వాట్ అబౌట్ యూ? అది ఫాస్ట్ ఎందుకుంటుంది బండి, అది ఆటోమేటిక్ బాగుంది. మళ్ళీ అందులో థర్డ్ హ్యాండ్లో అయినా ఆటోమేటిక్ బాగుంది. ఓకే, వాట్ ఆర్ యువర్ వ్యూస్ చెప్పు. ఇందాక నుంచి ఒకటే చెప్తున్నాను, మెకానిక్ రావాలి, చూడాలి. అంతవరకు మనకు కూడా ఏం తెలియదు, నిజంగా నాకు కూడా ఏం తెలియదు. ఏంటంటే ఆటోమేటిక్ లో ఇప్పుడు చూసిన సిటీ ఆటోమేటిక్ లో సన్ రూఫ్ లేదు. ఇంకొకటి ఉందంట, అది ఇది ఏదో కనిపించిందా ఒకసారి? అమేజ్ చూద్దాం ఒకసారి. 2013. ఓకే, మా వాడికి ఏదో కనిపించింది. యా చూద్దాం ఒకసారి. 15 అంట. ఇందాక ఇదే నడిపామన్నమాట. సో ఇది చూసుకుంటే మీరు ఈ రబ్బర్ ఉంది కదా, తీయగానే టప్ మన రబ్బర్ చేతిలో పడిపోయింది. యాక్చువల్గా ఈ కలర్ చూసి టెంప్ట్ అయ్యాం, ఇది బాగుంది అండ్ బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది అనుకుని కలర్ చూసి టెంప్ట్ అయ్యాం, ఈ కలర్ చూసి. బట్ తీయగానే టప్ అని చేతిలోకి వస్తుంది. మళ్ళీ మా పావని చెప్పినట్టుగా పై ఇంకా కూడా ఇంకోసారి ఏమన్నా అంటే. ఇప్పుడు మనకి పావని గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు ఏంటి. చెప్పు ఎక్స్ప్లెయిన్ అంటారు. దీన్ని బానెట్ అంటారు, దీని బ్యాటరీ అంటారు, కార్ గుండెకాయ ఆడదు గుండెకాయ నువ్వా చెప్పు.